ఇప్పుడు 2 సార్లు చేశారు ఆయన. 3 సెంట్లు స్థలం ఇస్తానని అప్పుడు చెప్పాడు, ఇప్పుడు చెప్పాడు. ఎవరికి ఇచ్చాడు 3 సెంట్లు? ఇవ్వకపోగా కుమ్మరగూడెంలో అంటే మట్టి పిసుక్కుని జీవించేవాళ్ళు, కొండలు చేసి ఇటుకలు చేసి బతికేవాళ్ళు. వాళ్ళ ఇల్లు నిర్దాక్షిణ్యంగా ఒక్కొక్కడు రక్తాన్ని చెమటగా మార్చి రూపాయి దాచుకుని అప్పు తెచ్చి ఇల్లు కట్టుకున్నారు. ఎందుకు పడగొట్టామంటున్నాను? నిర్దాక్షిణ్యంగా పడగొట్టాడు. అది ఇట్లాంటివి తప్పితే బందర్లో ఉన్నటువంటి ప్రతి రోడ్డు పక్కన ఉన్నటువంటి బడ్డీ కొట్లని అసలు బతుకాళ్ళది. ఆ బడ్డీ మీద ఆధారపడి పిల్లల్ని స్కూల్లో చేర్చుకున్నారు. ఆ బడ్డీ మీద ఆధారపడి అప్పు తెచ్చి ఇల్లు కట్టుకున్నారు. ఆ బడ్డీ మీద ఆధారపడి కూతురు పెళ్లి చేశారు, అప్పు చేశారు. నువ్వు ఒక్కసారి ఆ బడ్డీలన్నీ నేలమట్టం చేస్తే వాళ్ళ జీవితాలన్నీ ఏమైనాయి అంటున్నాను. ఒక్కసారి వాళ్ళ బతుకు ఏమైపోయింది? బజారున పడింది. ఈ తప్పితే చేసిన మంచి ఏంటని అడుగుతున్నాను నేను.